మోషే జీవితంలో మనం చూసినప్పుడు, మోషే దేవుని సన్నిధానములోకి వచ్చినప్పుడు మోషే యొక్క పరిస్థితి ఎలా ఉన్నాడంటే నత్తివాడు. మాటలు ఎలా మాట్లాడేవాడు? మందముగా మాట్లాడేవాడు. అతని నాలుక సరిగా తిరిగేది కాదు. కానీ దేవుని సన్నిధానంలో నిలుచునే భాగ్యం పొందుకున్న తర్వాత మోషే మాట్లాడితే ఎర్ర సముద్రం 2 పాయలైంది. మోషే మాట్లాడితే నీకు నాకు అర్థం కాకపోవచ్చేమో కానీ సముద్రానికి అర్థమైంది. హల్లెలూయా. మోషే మాట్లాడితే ఫరో సైన్యము దిగి వచ్చింది. మోషే మాట్లాడితే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మోషే మాట్లాడితే ఆకాశము నుంచి మన్నా దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు ఆయన ఇస్తాడు. అవసరమైన స్థానములు ఆయన నిలబెడతాడు. అవసరమైన రీతిలో ఆయన వాడుకుంటాడు. అవసరమైన రీతిలో ఆయన మార్గము తెరుస్తాడు. ఆయన సన్నిధానంలో ఆయనే ఉంటాడు. అందుకని ఇక్కడ వాక్యంలో చదువుతున్నాము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మార్గములో నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా. ఎలా ఆ భాగ్యము నీకు దొరకాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అప్పగించిన దాన్ని మార్గములో ఫస్ట్ మార్గములో నడుచుచు, కేవలం మార్గములో నడుచుడు మాత్రమే కాదు, దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఏం చేయాలి? భద్రంగా. ఆయన అప్పగించేది ఏం అప్పగిస్తాడు? ఇక్కడ వాక్యము మాత్రమే ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఆయన ఏం పెద్ద బిడ్డ నేను 10 లక్షలు అప్పు చేశాను, నువ్వు నా అప్పు తీర్చాను, నీ మీద ఏం పెద్ద భారం పెట్టాడు. నా మాటలు. అందుకనే పాత సంవత్సరములో చివరి వాక్యములో మనం విన్నాం, హబక్కుకి ఆ వార్త విన్నప్పుడు ఏమేసిందంట? భయం వేసింది. మనకు 10 లక్షలు అప్పు చూస్తే భయం అవుతుంది, లేదా భయంకరమైన రోగం చూస్తే భయం అవుతుంది, లేదా ముందున్న భవిష్యత్తు చూస్తే భయం అవుతుంది. కానీ హబక్కుకి ఎలా భయం వేసింది? ఎలా భయం వేసింది? వార్త విని. వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. చదవండి ఆ మాట. ఆ వార్త విని అతనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇంకా దేవుడు ఏం చెప్పలే, ఆ శబ్దము వినగానే అతనిలో వణుకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయము నీవు కలిగి ఉన్నప్పుడు ఇక ఏ భయము నీ యొద్దకు రాదు. ఆ ఒక్క భయం మన దగ్గర ఉంటే భవిష్యత్తు గురించి భయం ఉండదు, జీవితం గురించి భయం ఉండదు, ఏమైపోతామో అనే భయం ఉండదు, ఏం తింటామో అనే భయం ఉండదు, ఎట్లా గడుస్తుందో భయం ఉండదు. ఆ ఒక్క భయం లేకుంటేనే ఈ భయాలన్నీ మనల్ని పట్టి పీడిస్తాయి. మిగతా భయాలన్నీ నిన్ను ఆవరించాలంటే ఆ ఒక్క భయం మనలో ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఈ భయాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో మిగతా భయాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? ఏలుబడి చేస్తూ ఉంటాయి. వాక్యంలో జకరియా గ్రంథానికి వద్దాం. 3వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం, నా మార్గములను నడుచుచు నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై. ఏం ఆశీర్వాదం ఇస్తున్నారు దేవుడు? మొదటిగా మందిరం మీద అధికారం. మందిరం మీద అధికారం అంటే చర్చి మీద అధికారి కాదు, నీ హృదయం మీద అధికారం. నీ హృదయంలో ఇంకా ఎవడు నిన్ను ఏం చేయడు? ఏలుబడి చేయడు. అది భయమే కావచ్చు, పాపమే కావచ్చు, దుష్టత్వమే కావచ్చు, అతిక్రమమే కావచ్చు, ఒంటరితనమే కావచ్చు, ఏది నీ హృదయంలో ఏలుబడి చేయదు. ఎప్పుడు ఆయన చెప్పినది నువ్వు భద్రముగా గైకొనేయడు. అది భద్రముగా గైకొనప్పుడు మందిరం మీద నువ్వు దేని కోల్పోతావు? అధికారమును కోల్పోతావు. ఎప్పుడైతే మందిరం మీద అధికారం కోల్పోతావో అప్పుడు ఈ భయం, ఈ మందిరంలోనికి ఏమొస్తుంది? ఆందోళన వస్తుంది, కలవరం వస్తుంది. ఇప్పుడు చూడండి, మనమే అధికారి అయినప్పుడు మనం ఏం చెప్తే అది జరగాలి, అంతే కదా. అధికారి మాట ఎవరు వింటారు? అధికారి కింద ఉన్న వాళ్ళు వినక తప్పదు. అది మంచా చెడ్డదా, సరైనదా, సరైనది కాదా? కాదు, నేను చెప్పాను నువ్వు చేయాలి. అధికారి కింద ఉన్నవారు అధికారి మాట ఏం చేయాలి? వినాల్సిందే. ఇది తప్పు, ఇది నేను చెయ్యను, ఇట్లా కుదరదు, అట్లా కుదరదు అని చెప్పడానికి అక్కడ ఏమన్నా ఉంటుందా? ఉండదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, వీటిని నువ్వు భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై. ఈ హృదయం మీద ఏలుబడి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు హృదయం మీద నీవు ఏలుబడి చేసేటప్పుడు బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని రోజులు బాధలు ఏలుబడి చేశాయి హృదయాన్ని. అందుకని ఆ హృదయం ఏమైపోయింది? కృంగిపోయి, నలిగిపోయి, కృషించిపోయి, బాధపడిపోయి. ఇప్పుడు హృదయం మీద నీవు అధికారివై. నీవు అధికారిగా ఉండాలనుకుంటున్నావా? లేదా ఈ హృదయం మీద నీ బాధలు అధికారిగా ఉండాలనుకుంటున్నావా? హృదయం మీదకి బాధలు అధికారము పట్టుకున్నాయంటే బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, కళ్ళజోడు వస్తాయి, తిప్పుడు వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకు? హృదయం మీద నీ అధికారం కోల్పోయి దేనికి అధికారం ఇచ్చావు? దేనికి అధికారం ఇచ్చావు? బాధకు. దేనికి అధికారం ఇచ్చావు? దేవుడు నీకు అధికారం ఇస్తే ఆ అధికారం పట్టుకుపోయి ఎవరి చేతిలో పెట్టావు? బాధల చేతిలో పెట్టావు. ఇక బాధలు అది ఎక్కువ బాధ పెడితే మనం అటు బాధపడాలి. ఒకరోజు అప్పుల గురించి బాధ పెడతాడు, ఒకరోజు పిల్లల గురించి బాధ పెడతాడు, ఒకరోజు పెళ్లిల గురించి బాధ పెడతాడు, ఒకరోజు తిండి గురించి బాధ పెడతాడు. వాడి అధికారి. వాడు ఎలా బాధ పెట్టాలనుకుంటే అలా బాధ పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భద్రముగా, వాక్యంలో ఏమని చదువుతున్నావు? నీకు అప్పగించిన దాన్ని ఏం చేయాలి? అన్ని చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దాన్ని భద్రంగా కాపాడుకుంటే సరిపోతుంది. దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారి. ఆయన ఆవరణములను ఏం చేస్తారు? ఆవరణం అంటే ఏంటిది? ఆవరణం అంటే ఏంటిది? ఎంట్రన్స్. ఆవరణం అంటే అర్థం ఏంటిది? ఎంట్రన్స్. ఆవరణములో నుంచే లోపలికి వెళ్తాం. అంటే కాంపౌండ్ వాల్ లాంటిది, మెయిన్ గేట్ లాంటిది, లేదా ద్వారగుమ్మం లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆవరణములు ఏం కావాలి? కాపాడబడాలి. వాక్యములో మనం చదువుతున్నాం ఏమని? అధికారివై నా ఆవరణములను ఏం చేస్తావో. ఎందుకు? ఆవరణములు ఏమైపోయాయి? పాడైపోయాయి. ఏది పడితే అది లోపలికి వస్తుంది. రావాల్సింది వస్తలేదు, అనవసరమైనది దారిలో పోయేది, మనకు అవసరం లేనిది, పనికి మాలింది, కొన్ని స్వభావాలు లోపలికి వస్తున్నాయి, ఆటంకాలు కొన్ని లోపలికి వస్తున్నాయి, బలహీనతలు కొన్ని లోపలికి వస్తున్నాయి. ఎందుకంటే ఆవరణం సరిగా లేదు. ఇప్పుడు చర్చి ముందు అక్కడ గేట్ లేదు. రోజు పొద్దున్న లేగానే ఒక 5-6 కుక్కలు అక్కడ ఉంటాయి. ఆ ర్యాంప్ మీద మంచిగా పడుకొని ఉంటాయి. ఎందుకు? ఆవరణం సరిగా లేదు. అదే ఆవరణం సరిగా ఉంటే ఏది పడితే అది వస్తుందా? ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుందా? ఎక్కడ పడితే అక్కడ బలహీనపరుస్తుందా? ఒకరోజు తలల, ఒకరోజు మనశ్శాంతి ఉండదు, ఒకరోజు శరీరం సహకరించదు, ఒకరోజు ఏముండదు, ఒకరోజు నిద్ర ఉండదు. కొంతమందికి బాధతో ఏం రాదట, నిద్ర రాదు. ఎందుకు? ఆవరణం సరిగా లేదు. అందుకని ఒకరోజు నీకు నిద్ర ఉండకుండా చేస్తుంది, ఒకరోజు నీకు తిన్నది ఏంటి ఒంటికి పట్టకుండా చేస్తుంది, ఒకరోజు బలహీనపరుస్తుంది, ఒకరోజు ఒకటి వస్తుంది, ఆ రోజంతా కుమిలి లోపల పడి ఏడవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటికి ఎందుకు నీవు ఇస్తున్నావంటే, ఇవి ఎందుకు నిన్ను శోధిస్తున్నాయంటే నీ ఆవరణము సరిగా లేదు. ఎందుకు లేదంటే ఆయన చెప్పింది నువ్వు భద్రముగా దాచిపెట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భద్రముగా ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు తలుపులు ఎట్లా పెట్టాలి, ఎక్కడ ఏ తలుపు పెట్టాలి అని చెప్పేటోళ్ళు ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్లు ఉంటారు. మనం ఏం చేస్తాం? వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటాం. ఎందుకు? తలుపు ఇక్కడ లేకపోతే ఏదైనా అవుతుంది కావచ్చు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా ఉన్నది, కానీ మరి అలాంటి గ్రహింపు నీ హృదయం పట్ల ఎందుకు లేదు? నీ హృదయం పట్ల ఎందుకు ఆ గ్రహింపు నీవు కలిగి ఉండడం లేదు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పింది నువ్వు భద్రముగా ఆలకించకపోతే నీ ద్వారం ఏమైపోతుంది? ఆవరణం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఆవరణం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఇక ఆవరణం పాడైన తర్వాత నెక్స్ట్ ఇల్లు మొత్తం పాడైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కట్టినప్పుడు కొన్ని ఇంచుమించు ఒక 6 నెలల వరకు ఆ తలుపు లేదు. మనం చూస్తున్న తలుపు
లేదు. మేము ఎక్కడికన్నా పోయేది, అందరం ఖాళీ చేసి అమలాపురం పోయేది, అటుపోయేది, ఇటుపోయేది. కానీ ఇంట్లో ఉన్న ఒక చర్చిలో ఉన్న ఒక వస్తువు కూడా పోకపోయేది. ఎందుకంటే దేవుని చేతికి అప్పచెప్పిపోయేది. అలా ఏ వస్తువు, ఒక చిన్న చెంచా నుంచి, చిన్న స్పూన్ నుంచి స్పీకర్ వరకు ప్రభువా నీదే, ఈ ఆవరణం నీదే అని అప్పచెప్పిపోయేది. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు ఏమయ్యేదంటే ఈ కుక్కలు, ఈ పిల్లులు నేరుగా బెడ్రూమ్కి వచ్చేది. నేరుగా ఎక్కడికి వచ్చేది? లోపల కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ కుక్క పడుకునేది. హల్లెలూయా. ఆవరణం సరిగా లేదు. అది ఎక్కడి దాకా ప్రవేశించింది? ఎక్కడి దాకా ప్రవేశించింది? లోపల దాకా ప్రవేశించింది. నీ ఆవరణం సరిగా లేకపోతే నీ హృదయము లోపల భాగాలు నీకు కనబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆవరణం సరిగా లేకపోతే కొత్త కొత్త బాధలు పుట్టుకొస్తాయి లోపల నుంచి. ఎక్కడి నుంచి? లోపల నుంచి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి అంటారు కదా, అలా కొత్త కొత్త బాధలు పుట్టుకొస్తాయి. ఎందుకు? ఆవరణం సరిగా లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దాన పూర్వకముగా చెప్తున్న మాటలు నీవు భద్రముగా, వాక్యములు ఏమని చదువుతున్నాము? నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారి. అధికారి కింద ఉన్న వారు ఏం కావాలి? లోబడాలి. ఇప్పుడు మనము భద్రముగా దాచిపెట్టుకుంటే మన హృదయం యొక్క అధికారం దేవుడు ఎవరి చేతిలో పెడతాడు? మన చేతిలోనే పెడతాడు. అప్పుడు యేసు నామంలో పో అంటే అది పోవాలి. యేసు నామంలో కలగాలంటే కలగాలి. ఎవరు? నేను అనేది నేను కాదు, మీరు. మీ హృదయం ఎప్పుడైతే మీ మందిరం మీద అధికారం పొందుకుంటారో దేవుడు అధికారం అంతా మీ చేతిలో ఇచ్చాడు. ఎప్పుడైనా సాతాను వచ్చి, అందుకనే జకరియా గ్రంథము మనము శుద్ధీకరణ కూటాల్లో కూడా మనం దీన్ని ధ్యానించాం. పైన వాక్యం చదవండి. సాతాను ఏమైందంట? సాతాను ఏమై వచ్చింది? అక్కడికి ఆశీర్వదించమని వచ్చిందా? ఏమని రాయబడింది? సాతాను ఏమైంది అక్కడ? ఫిర్యాది అయి. అది ఇన్ని ఫిర్యాదులు పట్టుకొని వచ్చింది నీ మీద. మనోడు 2024 సంవత్సరం అంతా ఇలా జీవించాడు, 2025 సంవత్సరం ఏ రీతిగా నువ్వు ఆశీర్వదిస్తావు? ఇదే ఫిర్యాదు. ఆడ పెద్ద ఫిర్యాదులు ఏం లేదు. 2024 సంవత్సరం అంతా ద్వారాన్ని సరిగా చూసుకోలేదు. హృదయంలోనికి ఎవరు పెడతాలో వచ్చారు, ఎవరు పెడతాడు బయటకు వచ్చాడు. ఒకరోజు కోపం వచ్చింది, ఒకరోజు ద్వేషం వచ్చింది, ఒకరోజు కలహం వచ్చింది, ఒకరోజు అపవిత్రత వచ్చింది. వీరి ద్వారం సరిగా లేదు. దేవా, నువ్వు ఎలా నిన్ను ఆశీర్వదిస్తావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎవరు నీ మీద ఫిర్యాదు చేసుకోకుండా చూసుకోవాలి? సాతాను ఫిర్యాదు చేసుకోకుండా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే పోలీస్ స్టేషన్లో ఏముండకుండా చూసుకోవాలి? కేసు లేకుండా చూసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు పెట్టుకొని గవర్నమెంట్ జాబ్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొడితే లాభం. నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, లేదా ఏంటిది మొత్తం ఆల్ ఇండియా ర్యాంకులో నాకే ఫస్ట్ వచ్చింది కనుక నాకు ఇవ్వాలంటే ఇస్తారా? ఎక్కడ క్లియరెన్స్ రావాలి? ఫస్ట్ నీకు పోలీస్ స్టేషన్లో క్లియరెన్స్ రావాలి. దేవుడి సన్నిధానంకి వచ్చి అన్ని భాషలు మాట్లాడి ప్రార్థనలో నింపబడి అన్ని బాగానే ఉన్నాయి, కానీ క్లియరెన్స్ లేదు ఆశీర్వదింపబడడానికి. ఏం లేదు, క్లియరెన్స్ లేదు. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నావు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. కానీ నీకు నాకు మధ్య, ఆయనకు నాకు మధ్యలో ఒకడున్నాడు. ఏం పట్టుకొని వస్తాడు అక్కడికి? వీడు ఆ రోజు లోపలన్నీ కల్మషాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా నువ్వు ఆశీర్వదిస్తావో నేను కూడా చూస్తా. ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవరిని ఆశీర్వదించాలి? సాతాను కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే దాని లోపల కూడా ఏమున్నాయి? కల్మషాలు ఉన్నాయి. దాన్ని కూడా సృష్టించింది ఎవరు? అందరూ జాగ్రత్తగా వినాలి. సాతాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు కల్మషమున్న నిన్ను ఆశీర్వదించి కల్మషమున్న దాన్ని ఆశీర్వదించకపోతే ఇప్పుడు దేవుడు ఎక్కడ న్యాయవంతుడు ఎక్కడ అవుతాడు? ఇప్పుడు దేవుడు నిజంగా న్యాయవంతుడైతే కల్మషమున్న నిన్ను ఆశీర్వదించాలి, కల్మషమున్న సాతాన్ని కూడా ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ దోషములు కడుక్కోమన్నాడు. ఇప్పుడు అది కడుక్కోడు దోషములు. సాతాను ఏం చేయదు? దోషములు కడుక్కోదు. అది నా మాట ఎట్లకైనా వినదు.
ఇప్పుడు నీవు వింటావో లేదో అని నీ కాడికి వచ్చి అడుగుతున్నాడు. నీ దోషములు కడుక్కో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కడుక్కున్న తర్వాత అది వెళ్ళి ఫిర్యాదు చేస్తుందా? ఒకసారి జడ్జిమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ జడ్జు ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత, కేసు కొట్టివేయబడ్డ తర్వాత ఇక అతని మీద ఏదైనా శిక్ష ఉంటుందా? ఏ శిక్షకైనా అతడు పాత్రుడు అవుతాడా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశీర్వదించకపోవడానికి నీ మీద ఆల్రెడీ ఒకడు ఏం చేస్తున్నాడు? ఫిర్యాదుల మీద లెటర్లు రాస్తున్నాడు. ఇక్కడ యెహోషువ, యాజకుడైన యెహోషువ దేవుడి సముఖంకి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడి సముఖంకి వెళ్ళాడు. కానీ అక్కడ చూస్తే కుడి పార్శ్వంలో ఎవరు నిలబడి ఉన్నాడు? ఎంత బుక్కు పట్టుకొని నిలబడ్డదు. ఏ రోజు, ఏ సమయం, నిమిషములు, గడియలు, సెకండ్లు. జడ్జి ముందు మనం ఏదైనా నిలబడ్డప్పుడు ఆయన ఎంత స్పష్టంగా అడుగుతాడు? ఏ రోజు జరిగిందమ్మా? ఏ సమయం జరిగింది? తిన్న తర్వాత జరిగిందా? తినకు ముందు జరిగిందా? బయటికి వెళ్ళినాక జరిగిందా? ఆ జరిగేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పైన ఉన్నావా? కింది నుంచి చూసావా? కిటికీలకు వెళ్ళి చూసావా అని ఎంత స్పష్టంగా అడుగుతాడు. నీ జీవితంలో కూడా దోషములు అంత స్పష్టంగా అది బుక్లో పెట్టుకొని ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు దేవుడు. కింది వచనములో మనం చదువుతున్నాం. 7వ వచనం, నీకు అప్పగించిన దానిని చాలు. దేవుడు నిన్ను మందిరం మీద ఏం చేయాలనుకుంటున్నాడు? అధికారి చేయాలనుకున్నాడు. కానీ ఎందుకు అధికారి కాలేకపోతున్నావు? సాతాను నీ మీద ఏం పట్టుకొని ఉన్నది? ఫిర్యాదు. సాతాను నీ మీద ఏం పెట్టుకొని ఉన్నది? ఫిర్యాదులు పెట్టుకొని. వీడి మీద ఇన్ని ఫిర్యాదులు పెట్టుకున్నా. వీడు ఎట్లా అధికారి అవుతాడో నేను చూస్తా. నువ్వు ఎట్లా అధికారి అవుతావో నేను చూస్తా. ఫిర్యాదులు ఉన్న వాళ్ళకి ఏముండవు? ప్రమోషన్లు ఉండవు. ఫిర్యాదులు ఉన్న వాళ్ళకి ఏముండవు? క్లియరెన్స్లు ఉండవు. ఫిర్యాదులు ఉన్న వాళ్ళకి ఏముండదు? ఎక్కడున్నారో అక్కడే ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో అడుగు ముందుకు వెళ్ళాలన్నా, దేవుని ద్వారా సంపూర్ణంగా నీవు ఆశీర్వదింపబడాలన్నా, నీవు నీ హృదయం మీద, నీ మనసు మీద, నీ ప్రాణము మీద నీవు అధికారివై ఉండాలన్నా ఫస్ట్ దేని పొడగొట్టుకో? నీ ఫిర్యాదులను పొడగొట్టుకో. అది నీకు తెలుసు, నిన్ను చూస్తున్న సాతానికి తెలుసు, ఇవన్నీ గమనిస్తున్న దేవునికి. ఏ భాగ్యం ఇస్తాడంట? ఆల్రెడీ కొంతమంది అక్కడ నిలబడ్డారు. ఎవరు వాళ్ళు? అపవిత్రులు నిలబడ్డారా? పరిశుద్ధంగా జీవించని వారు నిలబడ్డారా? ఆయన సన్నిధిలో ఆల్రెడీ కొంతమంది నిలబడ్డారు. యోబు నిలబడ్డాడు, దావీదు నిలబడ్డాడు, అబ్రహాం నిలబడ్డాడు, ఇస్సాకు నిలబడ్డాడు, 11 మంది శిష్యులు నిలబడ్డారు, అపోస్తలుడైన పౌలు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డారు? వీళ్ళందరూ భద్రముగా కాపాడుకున్నారు. ఏ ఫిర్యాదు వాళ్ళ మీద లేకుండా కాపాడుకున్నారు. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, చదువు. ఇక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధన్యత నీవు పొందుకోవాలి. ఆల్రెడీ కొంతమంది ఆ ధన్యతను పొందుకున్నారు. కొంతమంది వాటిని జయించారు, కొంతమంది వాటిని ఎదిరించారు, కొంతమంది వాటి మీద అధికారి అయి ఉన్నారు, కొంతమంది వాటిని బంధించారు, సంపూర్ణ జయము పొందుకున్నారు. నీకు ఆ భాగ్యం రావాలి అంటే ఆ భద్రత మన జీవితంలో ఉండాలి. ఆ భద్రత లేకుండా యేసునామంలో పో, యేసునామంలో పో అంటే అది పో, అది ఎందుకు పోతుంది? అది ఆల్రెడీ మన మీద ఇంతగానో చిట్ట పెట్టుకొని కూర్చున్నది, ఇన్ని ఫిర్యాదులు పెట్టుకొని కూర్చున్నది. నువ్వు ఎన్ని రోజులు డుమ్మా కొట్టావు, ఎన్ని రోజులు ప్రార్థన చేయలేదు, ఎన్ని రోజులు అబద్ధాలు ఆడావు, ఎన్ని రోజులు అపవిత్రమైన చేసావు, ఎన్ని రోజులు మోసం చేసావు, ఎన్ని రోజులు కక్షతో ఉన్నావు, ఎన్ని రోజులు సమాధానాన్ని పొడగొట్టుకున్నావు, ఎన్ని రోజులు మనసాక్షిని చంపుకొని పాపం చేసావు, ఎన్ని రోజులు నీ హృదయం చెడిపోయింది. అది దానికి నీకు కూడా అంతగానో గుర్తుండదు, నీకు కూడా ఏం చేయదు, అంతగానో గుర్తుండదు. అది టైము, డేటు, ప్లేసు అన్ని రెడీలో పెట్టుకున్నది. నువ్వు పో అంటే అది ఎందుకు పోతుంది? పోదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన పక్షముగా వాదించడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 8వ అధ్యాయంలో అనుకుంటా. మన పక్షముగా వాదించడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. హల్లెలూయా. అది
ఎవరు చదవద్దు, వాక్యం వినండి. మన పక్షమున వాదించడానికి ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మ. మన తరపున అడ్వకేట్ ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు కరెక్ట్ గా చెప్తాడు, బిడ్డ నీవు తప్పు చేశావు, ఇది ఒప్పేసుకో, సాతాన్ని మనం జయిస్తాం. నా కుమారుడా నీవు ఇక్కడ పడిపోయావు, ఇది దేవుని దగ్గర ఒప్పేసుకో, నీ రోగమును నీవు జయిస్తావు. నా కుమార్తె నీవు ఇక్కడ పడిపోతున్నావు, నీ జీవితంలో సరైన ప్రార్థన జీవితం లేదు, నీవు దేవుని దగ్గర ఒప్పేసుకో, మనం ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ధన్యత నీకు కలిగి ఉండాలి అంటే ఆయన చెప్పిన భద్రముగా దాచిపెట్టుకోవాలి. తర్వాత వాక్యంలో మనం చదువుతున్నాం, మరియు ఇక్కడ నిలవబడిన వారికి నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భాగ్యము మనము పొందుకోవాలి. ఆ భాగ్యము కొరకే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందుకనే ఇర్మియా గ్రంథములో ఒక మాట కనబడుతుంది, చదవండి. ఇర్మియా కంటే ముందు యోవేలు ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. దాన్ని ముగిస్తాం. యోవేలు 3వ అధ్యాయం 17వ వచనం. అన్యులిక మీదట దానిలో ఏం చేయకూడదు? సంచరించకూడదు. అన్యులకు సంబంధించింది అన్యుల క్రియలు. అన్యులంటే ఎవరు? దేవునికి విరోధమైన స్వభావాలు. అన్యులంటే దేవుని నమ్మని వారు కాదు. మన ఆత్మీయ విషయాల్లో అన్యులంటే ఎవరంటే దేవునికి సంబంధం లేనివి అన్యులు. హల్లెలూయా. అన్యులిక మీదట దానిలో సంచరింపకూడదు. యెరూషలేము ఎలా ఉండాలి? పరిశుద్ధ పట్టణముగా ఉండాలి. హల్లెలూయా. ఇంట్లో పోతూ పోతూ చాయ్ పడిపోయింది, చాయ్ తాగుతూ తాగుతూ కొంచెం కింద జారి పడిపోయింది. ఏం చేస్తాం? పోతే పోనీ అని వదిలిపెడతామా? లేదా అన్నం తినేటప్పుడు అట్లా బాటిల్ కింద పడింది, ఎవడో ఒకటి జారి పడతాలే శని వెళ్ళిపోతుందని వదిలిపెడతామా? ఏం చేస్తారు? తుడుస్తారు. ఎలా తుడుస్తారు? మీద తుడుస్తారా? ఫస్ట్ తుడిసి తర్వాత తడి బట్ట, తర్వాత పొడి బట్ట, ఎందుకు? మంచి టైల్స్ అడుగు పెడితే ఏమైపోతా? జారి పడితే మళ్ళా లోపల ఇక్కడ పడుతుందో తెలియదు, ఇక్కడ పడుతుందో లేదో, లేదా మొత్తం ఏమైపోతా? పడాల్సిన దగ్గర పడితే అన్నీ మర్చిపోతాం. హల్లెలూయా. ఏం చేస్తాం? పడిన వెంటనే దాన్ని ఏం చేస్తాం? తుడిచేస్తాం. అందుకని అంటున్నాడు, మచ్చైనను డాగైనను కలంకమైనను మరి అట్టిది ఏదైనాను, మరి అట్టిది ఏదైనా ఉండకుండా ఏం చేసుకోవాలి? రోజు కడుక్కోవాలి. వాళ్ళు మాత్రమే భద్రం చేసుకున్నట్టు. వాళ్ళు మాత్రమే ఏం చేశారు? భద్రంగా ఇల్లు కాపాడుకుంటున్నాం. అమ్మో 1,50,000 పెట్టి కొన్న టైల్స్ ఏం కావద్దు? కావద్దు. దానికి హార్పిక్ వాడతాం, యాసిడ్ వాడతాం, ఇంకేమన్నా ఉంటే అవి కూడా కొనుక్కొచ్చుకొని వాడతాం. ఎందుకు? దానికి ఇచ్చే విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ ఆత్మీయ జీవితం దానికంటే విలువైనది. నువ్వు చనిపోయిన తర్వాత ఈ టైల్స్ ఇక్కడ వదిలిపెట్టిపోతావు. నువ్వు చనిపోయిన తర్వాత మనం కట్టుకున్నాయో, సంపాదించుకున్నాయో, తెచ్చుకున్నాయో అన్ని ఇక్కడ వదిలేసిపోతాం, కానీ హృదయం వదిలిపెట్టిపోము. హల్లెలూయా. అందుకనే చెప్పబడినది, యెరూషలేము పరిశుద్ధమైన పట్టణముగా ఎలా ఉండాలంట? యెరూషలేము అంటే మనం. యెరూషలేము అంటే అక్కడున్న యెరూషలేము కాదు. కొంతమంది పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి చూస్తారు. ఆ యెరూషలేము కాదు, మహారాజు పట్టణం. వాక్యంలో చెప్పబడినది చదవండి. మీ దేవుడైన యెహోవాను నేనే. ఆయన ఎక్కడున్నాడంట? యెరూషలేములో ఉన్న సియోను పర్వతమున నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న యెరూషలేములో సియోను పర్వతం ఉన్నది, కానీ దేవుడు అక్కడ నివాసం చేయడు. ఆ యెరూషలేము కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ యెరూషలేము మనం. మన మీద దేవుడు ఏం కావాలి? ఆసీనుడు అవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణం ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. ఎక్కడ పడతాయి అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు మనలో కూడా ఏమవుతాయి? కనబడతాయి. మానవ రూపకంలో ఉన్నాం, కానీ బుద్ధున్నోడు ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి, తుడుచుకోవాలి.
జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం విలువ పెట్టబడ్డ వారు, ఆయన రక్తము నుంచి కొనుక్కున్న సంగమా. అంతగానం రక్తం కారిస్తే లోపల ఎక్కడ పడితే అక్కడ మచ్చ, ఎక్కడ పడితే అక్కడ కల్మషం, ఎక్కడ కనబడితే అక్కడ పవిత్రత, ఎక్కడ కనబడితే అక్కడ దుష్టత్వం, ఎక్కడ కనబడితే అక్కడ ఎన్నో రోజులు ఇల్లు ఉడవకపోతే ఏమంటాం, గిన్నెలు తోమకుండా వదిలేసిపోయాం. 20 రోజుల తర్వాత వచ్చాం, ఆ ఇల్లు శుభ్రంగా కనబడుతుందా? సింకులో ఉన్న గిన్నెల వాసన ఎక్కడికి వస్తుంది? బయటికి వస్తుంది. హల్లెలూయా. అలా మన జీవితం రాకూడదు. ఈ పట్టణము పరిశుద్ధమైన పట్టణముగా మనం కాపాడుకోవాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ కూటాలు పెట్టేది అందుకే, తర్వాత కనిపెట్టు కూటాలు పెట్టేది అందుకే, అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ పెట్టేది, గృహ కూటాలు పెట్టేది అందుకే. ఇక్కడ మాకు ఏం వస్తుందని కాదు, లేదా మీకు ఏదో చేయాలని కాదు. మీరు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇల్లు దులుపుకున్నట్టు, ఇల్లు ఎప్పుడు దులుపుకుంటాం? బిజీగా ఉన్నప్పుడు దులుపుకుంటావా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దులుపుకుంటాం. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు కడుక్కుంటాం. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు చెద్దర్లు దుప్పట్లు అన్ని ముందేసుకొని ఆరబెడతాం. అలానే సమయం దొరికినప్పుడల్లా కనిపెట్టుకుంటామని, సమయం దొరికినప్పుడల్లా శుద్ధీకరణ కూటాలని, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ స్టడీలు అని మేము పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. లేదా మాకేమోదనో వస్తుందోనో కాదు, లేదా అలా చేస్తే మీకేమన్నా అవుతుందనో కాదు. ఇక్కడ ఎవరు ఆశీర్వదింపబడతారో మన పట్టణాన్ని మనము పరిశుద్ధపరచుకుంటాం. నేను ఉంచుకుంటాను ఇలానే అంటే 25వ సంవత్సరంలో మీకు వాక్యంలో ఉదయకాలం చదివినాం. ఉదయకాలమా నిన్న చదివినాం. ప్రసవ వేదన పడుతున్న స్త్రీ శిశువు బయటకు వచ్చేటప్పుడు సగంలో శిశువు ఆగిపోతే ఎంత వేదన ఉంటుంది? వాక్యం గుర్తుందా ఎవరికన్నా? గుర్తుంటే వాక్యం ఒకసారి చదవండి. ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ముందే ఏం పడుతుంది? వేదన పడుతుంది. కానీ ఆ పిండం ఏమైపోయింది? సగం వచ్చి లోపల ఆగిపోయింది. ఎంత భయంకరమైన బాధ! అలా దేవుడు 25వ సంవత్సరం 2025వ సంవత్సరం నీ జీవితానికి రాకుండా కాపాడాలి. అట్టి బాధ నీ జీవితంలో రాకుండా కాపాడబడాలి అంటే 24 గంటలు పడుకోవడం కాదు, కూటాలు డుమ్మా కొట్టడం కాదు, ఆరాధనలు తప్పించడం కాదు. వీటి వల్ల మాకే లాభం లేదు, కానీ మీకే లాభం. మీరే అట్టి వేదన నుంచి తప్పించబడతారు. ప్రసవ వేదనలో మధ్యలో పిండం ఆగిపోయినప్పుడు ఎంత వేదన పడుతుందో ఆ భయంకరమైన వేదన 2025వ సంవత్సరంలో ఉన్నది. నీవు తప్పించబడాలి అంటే నీ పట్టణంలో ఏం కనబడాలి? పరిశుద్ధత కనబడాలి. దొరికింది వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అది కాదు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పి. అధ్యాయము వచనము 5 పుస్తకము 1 Thessalonians 5:3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చిన్నగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఈ వాక్యం కూడా కాదు, పాత నిబంధనలు ఉంటుంది ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసవ వేదన స్త్రీ పడుతున్నప్పుడు మధ్యలో శిశువు ఏమవుతాడంట? ఆగిపోతాడు. అలా ఆగిపోయినప్పుడు ఆ స్త్రీ ఎంత బాధపడుతుంది, ఎంత వేదన పడుతుంది. అలాంటి వేదన 2025వ సంవత్సరంలో నీ కొరకు పొంచి ఉన్నది. తప్పించేవాడు దేవుడు మాత్రమే తప్ప ఏ సేవకుడు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వేదన నీ కొరకు పొంచి ఉన్నది. తప్పించేవాడు పరమందున్న దేవుడు తప్ప ఏ సేవకుడు తప్పించాడు. మరొకసారి చెప్తున్నా, ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ మధ్యలో శిశువు ఆగిపోయినప్పుడు ఆ స్త్రీ ఎంత వేదన పడుతుందో ఆ వాక్యం దొరకట్లేదు. కరెక్ట్. ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు మధ్యలో ఆ శిశువు ఆగిపోయినప్పుడు ఆ స్త్రీ ఎంత వేదన పడుతుందో 2025వ సంవత్సరంలో దానికంటే గొప్ప వేదనలు నీ తలుపు దగ్గర ఉన్నాయి, నీ ద్వారం దగ్గర కాచుకొని ఉన్నాయి. నీ ద్వారమును సరి చేసుకోకపోతే వాక్యంలో చెప్పబడిన రీతిగా చదవండి మాట. వాగ్దానం జకరియా గ్రంథం
3వ అధ్యాయం 7వ వచనం. అధ్యాయం వచనం హోషేయ 13వ అధ్యాయము 12వ వచనం. ఇది అండర్లైన్ చేసుకోండి, మీకు 25వ సంవత్సరంలో బాగా ఉపయోగపడుతుంది. అతి అవసరమైనది, వార్నింగ్ అలర్ట్. చదవండి. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది, అతని పాపము భద్రము చేయబడినది. ప్రస్తుతి వేదన పడినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై ముందు. వాక్యం అర్థమైందా? మళ్ళీసారి చదివిస్తా, మళ్ళీసారి చదివి. అలా చదవద్దు, బయట ఉన్న కూడా వినబడాలి. ప్రస్తుతి వేదన కలిగినట్టు అంటే ఎవరు? ప్రస్తుతి అంటే ఎవరు? ప్రసవించడానికి సిద్ధపడ్డవారు. ఆమెకు కొన్ని క్షణాల్లో ప్రసవిస్తుంది. అలాంటి సమయంలో పిల్ల పుట్టు సమయమున ఆ శిశువు ఏం రావట్లేదంట, బయటికి రావట్లేదు. ఎందుకు? అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. ఎక్కడ రాడు? వృద్ధికి రాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాగ్దానం మర్చిపోయినా పర్లేదు, కానీ 2025వ సంవత్సరంలో ఈ మాట మర్చిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధి కలగజేయవాడు పైనున్నాడు, ఆశీర్వదించువాడు పైనున్నాడు, విడిపించువాడు పైనున్నాడు, బలపరచువాడు పైనున్నాడు, దయచేయువాడు పైనున్నాడు. ఇది చేయకపోతే దేవుడు అది చేయడు. నీకు చేస్తే సాతాను కూడా చేయాలి. నీకు చేస్తే ఎవరికి చేయాలి? నేను ఎన్ని దోషములున్నా దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నీకంటే ఎక్కువ పాపం చేసింది సాతాను. మరి దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. అందుకని అది ఫిర్యాదు చేస్తుంది. నువ్వు వీడిని ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించు, నువ్వు వీడిని కాపాడితే నన్ను కాపాడు, నువ్వు వీడిని పరలోక రాజ్యాన్ని తీసుకుపోతే నన్ను తీసుకుపో. అందుకని ఆయన ఏం చేస్తాడు? అది ఎలానైనా కడుక్కోదు, నువ్వన్నీ ఏం చేసుకో, అందుకని వాక్యంలో మనం చదివి ఉన్నాం. ఏం పొందాడంట? బుద్ధిహీనుడై ఏం పొందాడు? బుద్ధిహీనుడై వృద్ధికి రాడు. ఎందుకు బుద్ధిహీనుడు? ఇంత మంచిగా వాక్యం చెప్పిన తర్వాత కూడా, ఇంత మంచిగా దేవుడు మనల్ని బలపరిచిన తర్వాత కూడా ఇక ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధిహీనులో 2025వ సంవత్సరం తేటగా బయలుపరుస్తుంది. అందరి తలలో వచ్చి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. హల్లెలూయా.